కర్ణాటక రాష్ట్రంలో ఊరైన రాయలసీమకు బోర్డర్లో ఉన్న బళ్ళారికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనాయకులు గాలి జనార్దన్ రెడ్డి బి శ్రీరాములు మధ్య తలెత్తిన విభేదాలు కాస్త తారాస్థాయికి చేరాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో గత కొన్ని రోజులుగా వార్తల్లో చర్చనీయాంశంగా మారారు. సండూరు ఉప ఎన్నికల్లో బి శ్రీరాములు బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయలేదని గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ముఖ్య నాయకులకు దీనిపై గాలి జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే వారిరువురి అనుచరులు, మద్దతుదారులు ఎటువైపు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అయితే ఒకప్పుడు వీరి స్నేహం విడదీయడం ఎవరి తరం కాదు అనుకునేంతగా చేతులు వేసుకుని తిరిగారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. వీరి స్నేహం కాస్త ఇంతగా చెడిపోయిందా అనే విధంగా దూరమయ్యారు. గడిచిన 6-7 వీరి మధ్య విభేదాలే సండూరు ఉప ఎన్నికల కారణంగానే వీరు విడిపోయారని అనిపిస్తోంది. ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునేదాకా వెళ్లారు. అంతటితో ఆగలేదు. గాలి జనార్దన్ రెడ్డికి కొందరు మద్దతిస్తే శ్రీరాములకు కొందరు మద్దతిచ్చారు. అయితే వాల్మీకులను జనార్దన్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడారని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శ్రీరాములు వర్గీయులు, అంతటితో ఆగకుండా శ్రీరాములు వర్గీయులు ఏకంగా వాల్మీకి నాయకుడు బి శ్రీరాములపై గాలి జనార్దన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇలా గత వారం రోజులుగా బళ్ళారితో పాటు కర్ణాటక రాష్ట్రం అంతా వీరి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించే చర్చ జరుగుతోంది. వీరిద్దరి స్నేహం బాగా ఉన్న రోజుల్లో కథ వేరు, ఇప్పుడు వేరు. ఈ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా కొంతమంది ఇప్పుడు ఎటువైపు వెళ్లాలో తెలియక బీజేపీ నాయకులు, కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరికొంతమంది ఇద్దరి దగ్గరకు వెళ్లకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాస్త సీనియర్ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆ ఇద్దరు ఉంటే ఏంటి, పోతే మాకేంటి అనుకున్నట్టు మా పని మాదే అని పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ బళ్ళారి జిల్లా అధ్యక్షుడు రెండోసారి అనిల్ నాయుడు ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు. శ్రీరాములు, ఆయన వర్గీయులు మాత్రం హాజరు కాలేదు. దీంతో పార్టీలో కూడా బాగా చర్చ జరుగుతోంది. వీరిద్దరి విభేదాలే రాబోయే రోజుల్లో బళ్ళారి రాజకీయాల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.